హాయ్ అండి. ఒక చిన్న మాట చెప్పనా? ఇంతకుముందు అన్నదమ్ముళ్ళు అంటే ఎంత ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎవరన్నా వీధిలో వాళ్ళు నిన్నేమన్నా అంటున్నారంటే ఇద్దరు కలిసి వాళ్ళ మీద కురికేటోళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళది ముందుండి స్వార్థం. ఏదో అంత బంగారు తక్కువ వచ్చిందనో, గజం భూమి తక్కువ వచ్చిందనో, చీర తక్కువ వచ్చిందనో ఒకరి మీద ఒకరికి అసూయ. ఆ అసూయ అనేది అన్నదమ్ముల మీద వేసి రుద్దుతున్నారు. మనల్ని బాగా చూడలే, మన బిడ్డలను బాగా చూడలే అని ఏరుబందరాల మాటలు ముందు ఇంట్లో ఆడోళ్ళు మొదలు పెడతారు. ఆ ఏరుబందరాలు మళ్ళీ మగవాళ్ళ దాకా వస్తాయి. అన్నదమ్ములు అంటే రక్త సంబంధం అమ్మ. ఒకరిలో వేరే రక్తం, ఒకరిలో వేరే రక్తం లేదు. కానీ ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఇద్దరు కలిసి ముందు కురికేటోళ్ళు ముందు. ఇప్పుడు వాడిని కొడితే నాకేమిలే, వాడికి కావాల్సిందేలే, వాడు అట్టాటోడేలే అని ముందే అన్నదమ్ముడే చెప్తున్నాడు. తమ్ముడు మీద అన్న, అన్న మీద తమ్ముడు. అది ఎవరి వల్ల? ముందు ఆడోళ్ళే అతి స్వార్థపరులు. అది తెలుసుకొని ముందు ఆడోళ్ళు కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండి. బిడ్డలకు కూడా కలియకంటే ఏంటో నేర్పించండి. ఏమంటారు ఫ్రెండ్స్? రైట్ అయితే లైక్ కొట్టండి. బాయ్.